అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఒక్కసారి ఈ వీడియో చూడండి. చుట్టూ భారీ వర్షం, స్టేడియం మొత్తం ఖాళీ. కనీసం ఆ విజయాన్ని చూసి చప్పట్లు కొట్టడానికి ఒక్క మనిషి కూడా లేడు. కానీ ఆ నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ మన భారత జాతీయ పతాకం రెపరెపలాడింది. ఆ జెండా వెనుక ఉన్నది ఎవరో తెలుసా? మన తెలుగు అమ్మాయి, విశాఖపట్నానికి చెందిన జ్యోతి ఎర్రాజీ. దక్షిణ కొరియా గడ్డపై ఆమె పరుగు పెడుతుంటే ఆకాశం చిల్లులు పడేలా వర్షం కురిసింది. కానీ ఆమె కాళ్లలోని వేగం ముందు ఆ వర్షం కూడా చిన్నపోయింది. గుమే వేదికగా జరిగిన ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ లో బంగారం గెలిచి దేశం మొత్తం గర్వపడేలా చేసింది. కానీ బాధాకరం ఏంటో తెలుసా? దేశం కోసం పథకం తెచ్చిన ఆ బిడ్డకు మెడల్ తీసుకునేటప్పుడు అభినందనలు తెలిపే నాదుడే లేడు. సోషల్ మీడియాలో ఆ దృశ్యాలు చూస్తుంటే గుండె బరువెక్కిపోతోంది. సెలబ్రిటీల చిన్న చిన్న విజయాలనే వైరల్ చేసే మనం దేశం కోసం ఒంటరిగా పోరాడిన ఈ వీరనారిని ఎందుకు గుర్తించలేకపోతున్నాం? నిజానికి అదొక సాధారణ విజయం ఏం కాదు. 2025 ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో మహిళల 100 మీటర్ల హార్డిల్స్ ఫైనల్ అదే. వర్షం కారణంగా జనం లేక స్టేడియం వెలవెలబోతోంది. జపాన్, చైనా క్రీడాకారుణులు రేస్ ఆరంభంలో దూసుకెళ్లిన మన వైజాగ్ ఎక్స్ప్రెస్ మాత్రం తగ్గేదేలే అన్నట్లుగా చివరి హర్డిల్ వద్ద అద్భుతమైన ఫినిషింగ్ ఇచ్చేసింది. కేవలం 12.96 సెకండ్లలో గమ్యాన్ని చేరి గోల్డ్ మెడల్ సాధించడమే కాదు, ఛాంపియన్షిప్ రికార్డును కూడా బద్దలు కొట్టింది. అది కేవలం విజయం కాదు, అదొక రికార్డ్. ఈ సీజన్లో 13 సెకండ్లలోపు పరుగును ముగించిన తొలి అథ్లెటిక్గా, ఛాంపియన్షిప్ రికార్డును బద్దలు కొట్టిన వీరనారిగా జ్యోతి నిలిచింది. ఒక సాధారణ పేద కుటుంబం నుంచి వచ్చి అడ్డంకులను దాటడమే కాదు, జీవితంలో ఎదురైన కష్టాలను కూడా దాటుకొని నేడు ఆసియాలోనే నెంబర్ 1 గా నిలిచింది. కానీ దేశం జెండాను విదేశీ గడ్డపై రెపరెపలాడించిన ఈ తెలుగు ఆడబిడ్డకు ప్రజల నుంచి దక్కిన గౌరవం గుర్తింపు లేని గౌరవం మాత్రమే. కానీ ఒక్కసారి మనల్ని మనం ప్రశ్నించుకుందాం. సినిమా వాళ్ళు ఎయిర్పోర్టులో కనిపిస్తే చాలు సెల్ఫీల కోసం ఎగబడిపోతాం. చిన్న చిన్న యూట్యూబర్స్ చేసే రీల్స్ను లక్షల్లో షేర్ చేసేస్తాం. కానీ దేశం కాని దేశంలో, ఎవరూ లేని స్టేడియంలో నేను భారతీయురాలిని, నేను తెలుగు అమ్మాయిని అని రొమ్ము విరుచుకొని పరిగెత్తిన జ్యోతికి మనం ఇస్తున్న గౌరవం ఇదేనా? ఆ వీడియోలో ఆమె మెడల్ తీసుకుంటున్నప్పుడు వినిపిస్తున్న నిశ్శబ్దం మన నిర్లక్ష్యానికి నిదర్శనం కాదా? 27 ఏళ్ల వయసులో ఎముకల కొరికే చలిలో వర్షంలో తడిసి ముద్దై ఆమె సాధించింది మన కోసమే కదా. 13 సెకండ్లలోపు పరుగును ముగించిన తొలి భారతీయ మహిళగా చరిత్ర సృష్టించిన ఆమె విజయం మన వాట్సాప్ స్టేటస్లో ఎందుకుండదు? కేవలం క్రికెట్ మాత్రమే ఆటనా? అథ్లెటిక్స్ అంటే మనకెందుకు అంత చిన్న చూపు? ఆ ఖాళీ స్టేడియం చూసి ఆమె గుండె ఎంత గాయపడి ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి మీరు కూడా. జ్యోతి ప్రయాణం ఇక్కడితో ఆగిపోలేదు. 2026లో టోక్యోలో జరిగే వరల్డ్ ఛాంపియన్షిప్లో భారత పతాకాన్ని ఇంకా ఎత్తుగా ఎగరడమే ఆమె లక్ష్యం. అప్పుడైనా ఆమెకు ఖాళీ స్టేడియం స్వాగతం పలకూడదు. స్టేడియం అక్కడ ఉండొచ్చు, కానీ ఇక్కడి నుంచి మన మద్దతు ఆమెకి వినిపించాలి. ఈ వీడియోని షేర్ చేయండి. మన తెలుగు అమ్మాయి పేరు ప్రపంచమంతా మార్మోగేలా చేయండి. ఆ ఖాళీ స్టేడియంలో దక్కని చప్పట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వినిపించాలి. జ్యోతి, నువ్వు ఒంటరిదానివి కాదు, కోట్లాది భారతీయుల ఆశల జ్యోతివి నువ్వు.